Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Shrija. So ఇవాళ వీడియో వచ్చేసి మనకి BSc నర్సింగ్ అంటే ఏంటి, BSc నర్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక మనం నెక్స్ట్ ఏం చేయాలి, BSc నర్సింగ్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అలాగే మనకి సాలరీస్ అనేటివి ఎలా ఉంటాయి, అండ్ BSc నర్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక ఫర్దర్ గా స్టడీస్ ని కంటిన్యూ చేయాలంటే మనం ఏం చేయాలి, అండ్ అలాగే మనకి BSc నర్సింగ్ అనేది ఒక గుడ్ కెరియర్ ఆప్షన్ ఏనా కాదా అని మనకి చాలా డౌట్స్ అనేటివి ఉంటాయి కదా. ఆ డౌట్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో మనకి ఫస్ట్ వచ్చేసి BSc నర్సింగ్ అనేది ఒక 4 years అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. సో దీంట్లో ఏంటి అంటే మనకి టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ అనేది ఇస్తుంటారు నర్స్ అవ్వడానికి. సో మనకి దీంట్లో BSc నర్సింగ్ లో 6 సెమిస్టర్స్ ఉంటాయి, అలాగే ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. సో మీకు ఇక్కడ చెప్పాను కదా 4 years అని, మనకి ఫస్ట్ 3 years లో 6 సెమిస్టర్స్ అనేటివి ఉంటాయి, అండ్ లాస్ట్ ఇయర్ లో మనకి ఇంటర్న్షిప్ అనేది కండక్ట్ చేస్తుంటారు. సో అలాగే మనకి BSc నర్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మనం జాబ్ అనేది చేయొచ్చు. లేదు BSc నర్సింగ్ లో ఫర్దర్ గా హైయర్ స్టడీస్ చేయాలి, ఇంకా కంటిన్యూ చేయాలి మీ స్టడీని అనుకుంటే మీరు MSc నర్సింగ్ చేయొచ్చు, అలాగే PG అండ్ PhD వరకు కూడా వెళ్ళొచ్చు. మనకి BSc నర్సింగ్ లో ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే మనకి బయోకెమిస్ట్రీ ఉంటుంది, నర్సింగ్ హెల్త్ అండ్ ఇన్ఫర్మేటిక్ టెక్నాలజీ ఉంటుంది, ఆంటోనమీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది, నర్సింగ్ ఫౌండేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్. BSc నర్సింగ్ లో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్. మనకి సెకండ్ ఇయర్ లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఫార్మకాలజీ, పాథాలజీ, మెడికల్, సర్జికల్, జెనెటిక్స్, అలాగే కమ్యూనిటీ. సో ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఇయర్ లో ఉండే సబ్జెక్ట్స్. మనకి థర్డ్ ఇయర్ లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. మెడికల్ సర్జికల్ నర్సింగ్ ఒకటి ఉంటుంది, అలాగే మెంటల్ హెల్త్ నర్సింగ్ ఒకటి ఉంటుంది, చైల్డ్ హెల్త్ నర్సింగ్ ఉంటుంది, మనకి రీసెర్చ్ ఉంటుంది, స్టాటిక్స్ ఉంటుంది, అలాగే ఇవన్నీ కూడా మనకి థర్డ్ ఇయర్ లో ఉంటాయి. సో మనకి ఫోర్త్ ఇయర్ లో ఏముంటాయి అండ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ అలాగే ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది కదా. మనకి ఫోర్త్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఉంటుంది, చైల్డ్ హెల్త్ ఉంటుంది, మెంటల్ హెల్త్ ఉంటుంది, అలాగే మనకి మెడికల్ సర్జరీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఫోర్త్ ఇయర్ లో ఉండే సబ్జెక్ట్స్. సో దీంతో పాటు మనకి ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. వన్స్ BSc నర్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక మనము MBA కూడా చేయొచ్చు. MBA అంటే మేనేజ్మెంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, లైక్ మనము హాస్పిటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనం BSc నర్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక MSc నర్సింగ్ అనేది చేయొచ్చు. ఇది మనకి హైయర్ స్టడీ. BSc నర్సింగ్ కి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ ని, IPE మార్క్స్ ని బేస్ చేసుకొని BSc నర్సింగ్ అనేది తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. అదే మనకి MCET ఎంట్రన్స్ అనేది రాయాలి. MCET త్రోగానే మనల్ని BSc నర్సింగ్ కి తీసుకుంటున్నారు. సో మనకి స్టేట్స్ వైజ్ గా వాళ్ళకి MCET ఎగ్జామ్ ఉంటుంది. మనకి AP స్టేట్ వాళ్ళకి AP MCET ఉంటుంది, TS వాళ్ళకి TS MCET అనేది ఉంటుంది. సో మనకి ఎలాంటి MCET అనేది లేకుండా మేనేజ్మెంట్ లో చేయాలంటే మనం మేనేజ్మెంట్ లో కూడా చేయొచ్చు. BSc నర్సింగ్ అనేది ఒక మంచి కెరియర్ ఆప్షన్ ఏనా అంటే అవును, BSc నర్సింగ్ కి చాలా డిమాండ్ అనేది ఉంది. సో అలాగే మనకి BSc నర్సింగ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ పీపుల్ ఉన్నారు, కాబట్టి దీనికి స్కోప్ బాగుంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగుంటాయి. BSc నర్సింగ్ అనేది మన ఇండియాలోనే కాకుండా వేరే స్టేట్స్ లోనే కాకుండా వేరే కంట్రీస్ లో కూడా బాగా మనకి స్కోప్ అనేది ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకి బాగుంటాయి. అలాగే మనకి BSc నర్సింగ్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మనము జాబ్ చేయాలనుకుంటే స్టాఫ్ నర్స్ లాగా కూడా చేయొచ్చు. మనకి నార్మల్ గా అయితే శాలరీస్ అనేటివి ప్రైవేట్ లో అయితే మనకి 20,000 నుండి ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే మన స్కిల్స్ ని బేస్ చేసుకొని, మన ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని ఈ శాలరీస్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. లేదు BSc నర్సింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే జాబ్, ప్రైవేట్ జాబ్ కాకుండా గవర్నమెంట్ జాబే చేస్తాను అని అంటే మాత్రం మనకి గౌట్ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తుంటారు. ఆ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేసుకున్నాక దాంట్లో కూడా మనం గౌట్ జాబ్స్ అనేటివి చేయొచ్చు. చాలా పీపుల్ కి ఒక డౌట్ ఉంటుంది, అంటే BSc నర్సింగ్ చేయాలంటే ఓన్లీ BPC చేసి ఉండాలా ఇంటర్మీడియట్ లో, లేదంటే ఇంకేమైనా ఎలిజిబిలిటీ ఉంటుందా, వేరే స్ట్రీమ్స్ లో చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే మనకి BSc నర్సింగ్ లో ఒక 3 టైప్స్ ఉంటాయి, ANM, GNM అండ్ BSc నర్సింగ్. సో మనకి ఇక్కడ ANM, GNM ఉంది కదా. సో ఇవి 2 చేయాలంటే మనకు ఇంటర్మీడియట్ లో మనం MPC తీసుకున్నా కూడా ఎలిజిబులే. బట్ BSc నర్సింగ్ అనేది చేయాలి అనుకుంటే మాత్రం మనం ఇంటర్మీడియట్ లో డెఫినెట్ గా BPC అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో BPC తీసుకున్న వాళ్ళు మాత్రమే BSc నర్సింగ్ కి ఎలిజిబుల్.
బిఎస్సి నర్సింగ్ చేయాలంటే మనకి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో మనకి ఒక్కో కాలేజ్ లో ఒక్కో రకంగా ఫీ అనేది ఉంటుంది. సో మనం అప్రాక్సిమేట్ గా తీసుకుందాం, మనకి 20,000 per annum to 2 lakhs per annum కూడా ఉండొచ్చు. సో ఒక్కో కాలేజ్ ని బట్టి ఫీజు అనేది అలా ఉంటుంది. ఈ వీడియోలో మీరు బిఎస్సి నర్సింగ్ అంటే ఏంటి అండ్ బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ అయిపోయాక ఫర్దర్ గా హైయర్ స్టడీస్ ఏం చేయాలి, బిఎస్సి నర్సింగ్ అనేది ఒక గుడ్ కెరియర్ ఆప్షన్ అయినా కాదా, బిఎస్సి నర్సింగ్ లో మనకి సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, శాలరీస్ ఎలా ఉంటాయి అని ప్రతిదీ డీటెయిల్ గా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.